అప్పట్లతో ఇంతగానం ఈ అర్ధరాత్రి కూడా శివస్మరణతో కవులను గాయకులను ఆదరించి మమ్మల్ని అందరినీ ఇక్కడికి పిలిపించి మీ అందరి ముందు ఇంత గొప్ప శివుడి పాటను పాడే అవకాశం కలిగినందుకు నా జన్మ ధన్యంగా భావిస్తా ఉన్నా. నేను రాకేష్ అన్న, మీరు ప్రతి సంవత్సరం రమ్మన్నా నేను రావడానికి నేను చాలా సిద్ధంగా ఉన్నాను కూడా. ఈ సందర్భంగా వరంగల్ అంటేనే ఇది పోరాటాల గడ్డ, ఇది ఉద్యమాలకు స్ఫూర్తి. కాకతీయ రాజులు ఏలినటువంటి గడ్డలో ఈరోజు ఇక్కడ మిమ్మల్ని అందరినీ కలుసుకునేటువంటి అవకాశం కలగడమే మాకు చాలా గర్వం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మా శ్యామన్నను చూస్తుంటే ఒక్కొక్క పాట తుపాకీ తూటల్లా సినిమా రంగంలో తెలంగాణ గడ్డ మీద నాటిన ఖడ్గాలమై వరంగల్ బిడ్డడుగా ఇక్కడ ఉన్నాడు శ్యామన్న అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అదే మాదిరిగా ఈ గడ్డ నుంచే చంద్రబోస్ అన్న కూడా ఉన్నాడు. అన్నకు కూడా ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి మీరందరూ కూడా. రాకేష్ అన్న లాంటి యువకులు ఉత్సాహవంతులు ఉన్నారు. ఎంతో మంది కవులను గాయకులను ప్రేమించినటువంటి గడ్డ ఈ గడ్డ అని కూడా ఈ సందర్భంగా మరొకసారి తెలియజేస్తూ, ఈరోజు RRR మూవీ నుంచి కొమరం భీముడో సాంగ్ RRR సాంగును మళ్ళీ ఒకసారి జల్ జంగల్ జమీన్ అని చెప్పి మరొకసారి ఆదిలాబాద్ గోండ్రు సింహం మన కొమరం భీముని హర్షధ్వానాల మధ్య విజిల్ల మధ్యన చప్పట్ల మధ్యన మరీ ఒక్కసారి మీ ముందుకు వస్తున్నాను కూడా తెలియజేస్తా ఉన్నా. కొమరం భీమ్ ఇది మన తెలంగాణ మట్టిలోని పౌరుషం. సుద్దాల అశోక్ తేజ్ అన్న రాసినటువంటి నా నల్గొండ ముద్దు బిడ్డ ఇంత గొప్ప పాటను రాసి RRR మూవీలో నేను పాడలేకపోయినప్పటికీ ఇట్లాంటి గొప్ప పాట మరి ఒకసారి నేను కవర్ సాంగ్ చేసి పెట్టినా కూడా కోటి మంది చూసి నన్ను ఆదరించారు. అదే మాదిరిగా తెలంగాణ కానీ ఆంధ్ర కానీ తెలుగు ప్రజలందరూ నా పాటని మీ బిడ్డగా, మీ అన్నగా, మీ తమ్ముడిగా నన్ను గుండెల్లో పెట్టుకుంటున్నందుకు నాకు చాలా గర్వంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఎక్కడో నల్గొండ జిల్లాలో మారుమూల ప్రాంతంలో పుట్టిన నాకు చిన్నప్పుడే ప్రజా ఉద్యమ గాయకుడు గద్దరన్న పాటలు విని నేర్చుకున్న నాకు అదే పాటల్ని నేర్చుకొని నేను 10th ఫెయిల్ అయిన సందర్భం. ఆ రోజు వీడేం పాటలు పాడతాడు, గద్దరన్న పాటలు పాడుతుండు, వీడో గాలి అయిపోతాడేమో అని ఆ రోజు చిన్నప్పుడు అనుకున్నారు అందరూ. అయినప్పటికీ అదే పాట ఆయుధమై అదే పాట నన్ను మీ అందరి ముందు నిక్కచ్చిగా నక్షత్రంగా నిలబెట్టిన పాట. అది మీ వల్లనే నేను ఈ స్థాయిలో ఉన్నాను. ఎప్పుడు కూడా మిమ్మల్ని మర్చిపోనని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి తదుపరి కార్యక్రమాన్ని మళ్ళీ ఏమన్నా పాడదామా? ఇంకా ఏం కావాలి? ఏం పాట పాడాలి? హలో హలో కొంచెం సౌండ్ ఎక్కువ పెట్టుకోయా. హలో హలో మీ అందరికి అర్థమైంది. మరీ ముఖ్యంగా తెలంగాణ సాధనలో మా కవులు గాయకుల పాత్ర ఉంది. ఆనాడు నిజాముకు వ్యతిరేకంగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ఎగిసి పడిన రుధిర జ్వాలలై కవులు గాయకులు పోరాడి కష్టపడి ఆ రోజు నిజామును గద్దె దింపిన సందర్భం ఉన్నది. అది కవుల గాయకుల పాత్ర తెలంగాణ గడ్డ మీద ఆనాడు ఉంది, బండి యాదగిరి మొదలుకొని. దాని తర్వాత 69 ఉద్యమంలో కవులు గాయకులు ఉన్నారు. తర్వాత వచ్చిన ఉద్యమంలో 2000లో వచ్చిన మళ్ళీ మలిదశ ఉద్యమంలో కూడా కవుల గాయకుల పాత్ర చాలా అమోఘమైనటువంటి పాత్ర ఉంది. తెలంగాణలో గాయకులు పాడి రచయితలు రాస్తేనే సమైక్యవాదులు ఈ సరిహద్దులు దాటి వెళ్ళిపోయిన సంగతి ఈ నాయకులు మర్చిపోవద్దని నేను ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాను. తెలంగాణ సాధించడంలో కవుల గాయకుల పాత్ర ఉంది. తెలంగాణలో వాళ్ళ రాజ్యాలు స్థాపింపచేయటంలో మా పాత్ర ఉన్నది అని కూడా ఈ సందర్భంగా మరి ఒక్కసారి ఓరుగల్లు గడ్డ మీద నుంచి మా అందరి కవుల గాయకుల పక్షాన మీ అందరికి నేను తెలియజేస్తా ఉన్నా. మీ అండ, మీ ఆశీర్వాదం మాకున్నంత కాలం మాకు పదవులు కాదు కదా, ఏ నాయకులు మమ్మల్ని ఎట్లా వాడుకుంటే మేము అట్లా ఉంటాం, మమ్మల్ని గౌరవిస్తే అంతకు 1000 రెట్లు మేము గౌరవిస్తామని కూడా ఈ రోజు ఓరుగల్ల గడ్డ సాక్షిగా నేను గుర్తు చేస్తా ఉన్నా. ఎవరైతే ప్రజలతో మమేకమై ఉంటారో వారి కోసం మా గొంతు, మా పెన్నులు అండగా ఉంటాయని కూడా మరొకసారి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మనం ఆనాటి
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో నిజాం రక్కసి ఫ్యూడల్ వ్యవస్థ మీదకి దొరల భూస్వాముల మీదకి చైతన్యం చేసి పోరు సలిపినటువంటి పాట అది మీ అందరికి తెలుసు. బండెనక బండి కట్టి రెడీయా రెడీయా బండెనక బండి కట్టి బండెనక బండి కట్టి 16 బండ్లు గట్టో ఏ బండ్ల వస్తావు కొడుకో నైజాము సర్కరోడా బండెనక బండి కట్టి 16 బండ్లు కట్టి ఏ బండ్ల వస్తావు కొడుకో నైజాము సర్కరోడా నాజీల మించినవురో నైజాము సర్కరోడా బండెనక బండి కట్టి 16 బండ్లు కట్టి ఏ బండ్ల వస్తావు కొడుకో నైజాము సర్కరోడా నాజీల మించినవురో నైజాము సర్కరోడా విజిల్ తప్పట్లు విజిల్ చుట్టుపట్టు సూర్యపేట చుట్టుపట్టు సూర్యపేట నట నడుమ నల్లగొండ చుట్టుపట్టు సూర్యపేట నట నడుమ నల్లగొండ నువ్వుండేది హైదరాబాదు నువ్వుండేది హైదరాబాదు దాని పక్కన గోలుకొండ నువ్వుండేది హైదరాబాదు దాని పక్కన గోలుకొండ గోలుకొండ కిల్లా కింద నీ గోరి గడదవు కొడుకో వెనక బండి కట్టి 16 బండ్లు కట్టి ఏ బండ్ల వస్తావు కొడుకు నైజాము సర్కరోడా నాజీల మించినవురో నైజాము సర్కరోడా ఇట్లా ఎన్నో పాటలతోని ఆ రోజు నా నల్గొండ జిల్లా గాయకుడు అన్నని బండి యాదగిరి అన్నని మరొకసారి సుద్దాల హనుమంత్ అన్నని వీళ్ళందరినీ కూడా గుర్తు చేసుకున్న అవకాశం కలగడం మరి నల్గొండ మా ఓరుగల్లుకు పక్కనే మా నల్గొండ సరిహద్దు ఎందుకంటే ఇందులో సగం మండల్స్ పాలకుర్తి మొదలుకొని అవన్నీ కూడా గతంలో మా నల్గొండ జిల్లా ఎందుకంటే మీ ఓరుగల్లులో సగభాగం మాది ఎంత ఒక 30% మా నల్గొండ జిల్లా ఉంటుంది ఆ విషయం పూర్వం ఎప్పుడో అప్పుడు పాత జిల్లాలో ఉన్నదని పెద్దలు చెప్తారు ఆ పౌరుషం ఆ పోరాటం మాకు కూడా కొంత వచ్చిందని కూడా మేము అనుకుంటాం అదే మాదిరిగా మీ అందరూ వింటున్నటువంటి పాటలు ఈనాడు తెలంగాణ కానీ ఆంధ్ర కానీ పక్కన ఉన్న రాష్ట్రం కర్ణాటక కానీ అందరు ముఖ్యమంత్రులకు కూడా మీ బిడ్డగా మీ తెలంగాణ బిడ్డగా మీ పక్క జిల్లా బిడ్డగా చాలా గర్వంగా పడాల్సిన అవసరం ఉంది మీ అందరి కోసం కూడా మేము కూడా ఎన్నో పాటలు పాడడానికి నేను సిద్ధం సరే ఈరోజు మిమ్మల్ని అందరినీ కలిసేటువంటి భాగ్యం కలిగినందుకు కూడా మరొకసారి గర్వంగా ఉందని తెలియజేస్తూ గద్దరన్నది ఏదైనా సాంగ్ పాడదాం అన్నా భారతదేశం సౌండ్ సౌండ్ ఏకో భారతదేశం భాగ్యసీమరా ఖనిజ సంపదకు కొదవలేదురా బంగారు పంటలు భూములున్నాయి సాగు జరగని జీవనదులురా అంగట్లో నా గన్ని ఉన్నను అల్లుని నోట్లో సరి ఉన్నట్లు ఓ సకల సంపదలు గల్ల దేశమున దరిద్రమెట్టుందో నాయనా దరిద్రమెట్టుందో నాయనా పెద్ద పెద్ద భూస్వాములే మరా తిమ్మిని బొమ్మిని చేసినారు రా సెంటు భూమి సైదారకుండా నొక్క పిల్లి పేరు నా లెక్కలు రాసి చేతులెత్తినరు ప్రభుత్వమేసిన లెక్కల తీరున దేశంలోని సాగు భూములు 80 కోట్ల ఎకరాలున్నాయి రైతు దేశమున రైతు బిడ్డకే భూమి లేదు ఎట్లో నాయనా భూమి లేదు ఎట్లో నాయనా భూమి లేదు ఎట్లో నాయనా సమ్మక్క సారక్క పాట పాడదామా రెడీ ఆ సమ్మక్క సారక్క
మీ ఉత్సాహం చూస్తుంటే మేము ఎప్పుడూ మర్చిపోం. ఆడుతూ పాడుతూ మేము పాటలు పాడుతున్నప్పుడు కేరింతలతో హోరెత్తించి హో వేసుకొని మాకు అండగా నిలబడ్డ బిడ్డలందరికీ మరొకసారి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. రెడీయా? మీరు సమ్మక్క సారక పాట ఇట్లుండదు. దట్టమైన అడవిలోన సిలికలాది గుట్టం, సిలికలాది గుట్టం, గుట్ట మీద చెట్టు కింద నాగులోరి పుట్టం, నాగులోరి పుట్టం, పుట్ట మీద పురుల మధ్య నిండు పాసి గుట్టు తల్లి సమ్మత్తం, చక్కనైన రూపాన నిండు ఏగు సుక్కై వెలుగుతున్నదంట, కరువు కాటకాలతోని తల్లడిల్లె ప్రాంతమంత గమ్మని రాకతోటి కొత్త సిగురు తొడిగినంట, తండ్రి గాని తండ్రి కోయ దూరమేడ రాజు ఇంట తల్లిలాగా కోయ కొండు అమ్మవై వెలిసనంట, మేడారం గడ్డ మీద మేడరాజు బిడ్డ తల్లి సమ్మక్క, సమ్మక్క కడుపు పంట సాహసాన మేటి తల్లి సారక్క, మేడారం గడ్డ మీద మేడరాజు బిడ్డ తల్లి సమ్మక్క, సమ్మక్క కడుపు పంట సాహసాన మేటి తల్లి సారక్క. భూములన్నీ పురుడు పోసుకొని పులకరించెనమ్మ, బిక్కు బిక్కుమంటూ బతికగా దివాసులింటో ధాన్యరాసులమ్మ, అంతులేని చెప్పులైన ఆకుపసలతోని నేము చేస్తేవమ్మ, తల్లిని మైబలన్నీ ఎల్లలోకమందు చూపినావమ్మ, కల్లోల ప్రాంతాన్ని అమ్మవై సాకినావు, పగిడిద్ద రాజును లగ్గమాడుకున్నావు, వండంటి బిడ్డలకు నీవు జన్మనిచ్చినావు, సారక్క జంపన్న నాగులమ్మలే తల్లి, మేడారం గడ్డ మీద మేడరాజు బిడ్డ తల్లి సమ్మక్క, సమ్మక్క కడుపు పంట సాహసాన మేటి తల్లి సారక్క, మేడారం గడ్డ మీద మేడరాజు బిడ్డ తల్లి సమ్మక్క, సమ్మక్క కడుపు పంట సాహసాన మేటి తల్లి సారక్క. కోయగొండు ఆదివాసి నోటికాడి ముద్ద కొల్లగొడదమాని, కాకతీయ రాజులేమ పన్ను గట్టమాని కక్ష గట్టినారు, యుద్ధమైన సిద్ధమంటూ శిస్తు ఏడిదంటూ శివాలెత్తినారే, తల్లి బిడ్డలంతా కూడి శత్రుముఖనంతా మట్టు పెట్టినారే, వందలాది సైన్యమంతా చుట్టుముట్టి తల్లులా ఏటుకొక్క పోటు వేస్తే నెత్తురెంత వరదలా, సంపంగ వాగు నిండ బారినాది ఏరులా, దత్తరిల్ల యుద్ధకండ మేడారం నేలనా, మేడారం గడ్డ మీద మేడరాజు బిడ్డ తల్లి సమ్మక్క, సమ్మక్క కడుపు పంట సాహసాన మేటి తల్లి సారక్క, మేడారం గడ్డ మీద మేడరాజు బిడ్డ తల్లి సమ్మక్క, సమ్మక్క కడుపు పంట సాహసాన మేటి తల్లి సారక్క. రప్ప 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 రప్ప. సుక్క నెత్తురైన మేడారం గడ్డ మీద సిందవద్దనంటూ సిలుకాల గుట్టకు పైనమైనారో సమ్మక్క సారక్కలు, కుంకుమ భరణయ్యి వెలిసినారమ్మో మైమగల్ల తల్లులు, మరమ్మట్టి మొక్కితే కోట్లాది భక్తులా తీర్చినారు కోరికలు, కల్లు శాఖ యాటపోతూ ఎదుర్కొల్ల ముడుపులు, సంపంగ వాగులోన తడిపట్ట తానాలు, నిలువెత్తు బెల్లము బంగారమయ్యను మీసగుస్సాడి కొమ్ము బూరమోతలు, జాతరంట జాతర ఆదివాసి బిడ్డల మేడారం జాతర, రెండేళ్లకొక్కసారి సమ్మక్క సారక్క మేడారం జాతర, కోయగొండు గిరిజన బిడ్డల జాతర మేడారం జాతర, మూలవాసులందరూ కొలిసి మొక్కే జాతర.